వెల్కమ్ బ్యాక్ టు టీసాట్. మై డియర్ ఫ్రెండ్స్, మనం పేదరికం నిరుద్యోగం అన్నటువంటి టాపిక్లో ఉన్నాం. నిరుద్యోగ రకాలను చూసాం, నిరుద్యోగ భావనలు అన్నటువంటి వాటిని చూసాం. మరి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో నిరుద్యోగ నిర్మూలన కోసం ప్రభుత్వం చేసినటువంటి పథకాలు, సో వేతన ఉపాధి పథకాలు అంటున్నాం. పథకాలు హియర్ కామా వేతన ఉపాధి పథకాలు. మరి నిరుద్యోగ నిర్మూలన కొరకు ప్రభుత్వం ఇంతవరకు చేపట్టినటువంటి వేతన ఉపాధి పథకాలు చూస్తున్నాం. ఇక్కడ మొదటగా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటయ్యా అంటే పనికి ఆహారం అనేటువంటి పథకం. సో ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ అంటున్నారు దీన్ని. పనికి ఆహార పథకం అనేటువంటిది ఏంటయ్యా అంటే ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్. సో ఈ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ అన్నటువంటిది 1997వ సంవత్సరంలో అంటే 1977లో ఈ పనికి ఆహారం అనేటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇది గ్రామీణ పేదరిక నిర్మూలన పథకము. సో ఇది ఎలాంటి పథకం అయ్యా అంటే గ్రామీణ పేదరిక నిర్మూలన పథకము మరియు ఆహార భద్రతను కల్పించుటకు ఏర్పాటు చేసినటువంటి పథకము. ఇందులో ఉపాధి హామీ అన్నటువంటిది ఉంది. ఉపాధి హామీ అన్నటువంటిది ఇక్కడ ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. అంటే అంతర్లీనంగా ఉపాధి ఉంది, ఎక్కడ ఖచ్చితంగా హామీ అన్నటువంటి పదాన్ని వాడలేదు. కానీ సో పనికి ఆహారం అనేటువంటి పథకంలో చూసినట్లయితే దీన్ని ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ అని పిలుస్తున్నారు. ఈ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ ఎప్పుడు వచ్చిందయ్యా అంటే 1977వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. ఇందులో భాగంగా మనం చూసినట్లయితే గ్రామీణ పేదరిక నిర్మూలనకు ఆహార భద్రతను కల్పించుటకు ఏర్పాటు చేసినటువంటి ఉపాధి హామీ ఉంది. ఇందులో భాగంగా ఒకరోజు పనికి ఆహార ధాన్యాలు ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. ఒకరోజు పనికి చూసినట్లయితే ఇది 2.5 కేజీల ఆహార ధాన్యాలను ఇస్తారు. సో ఒకరోజు పని చేసినట్లయితే 2.5 కేజీల ఆహార ధాన్యాలను ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. ఆ రోజు కనీసం అంటే పని చేసేటువంటి వారికి కనీసం ఆహార ధాన్యాలు అన్నటువంటి దాన్ని ఇవ్వడం. అంటే ఆ రోజుల్లో చూసినట్లయితే మనకు ఆహార ధాన్యాల కొరత అన్నటువంటిది బాగా ఉండేటువంటిది. అందుకే పేదరికాన్ని నిర్మూలించాలంటే ఆహార భద్రతను కల్పించటమే కాకుండా ఉపాధి హామీని కూడా కల్పించాలన్నటువంటి నిర్ణయాలు ఆనాటి ప్రభుత్వాలు తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. మరి దీంట్లో భాగంగానే మనం చూసినట్లయితే ఒక రోజుకి ఏమిస్తున్నారయ్యా అంటే పనికి వచ్చేటువంటి వారికి పనిలో భాగంగా ఒక రోజుకు 2.5 కేజీల ఆహార ధాన్యాలను ఇస్తారు. ఇక్కడ ఆహార ధాన్యాలు అని అంటున్నారు ఎందుకంటే దక్షిణ భారతదేశంలో గోధుమలను దక్షిణ భారతదేశంలో రైస్ని, అదే ఉత్తర భారతదేశంలో గోధుమలను ఇవ్వడం అన్నటువంటిది పరిపాటిగా జరుగుతుంది. ఇక దాని తర్వాత మనం చూసినట్లయితే అత్యంత ముఖ్యమైనటువంటి ప్రోగ్రాం జాతీయ గ్రామీణ ఉపాధి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని చూస్తున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం. ఇది నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ స్టార్ట్ ఇన్ 1980. బట్ హియర్ ఇక్కడ ఎక్కడ కూడా గ్యారంటీ అనేటువంటి పదం లేదండి. ఇక్కడ కేవలం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్గానే ఉంది. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ NREP. సో జీ అనేటువంటిది ఎక్కడ లేదు. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 1980 అక్టోబర్ 2వ తేదీన తీసుకొచ్చారు. చాలా మటుకు గ్రామీణ అభివృద్ధి పథకాలు అన్నటువంటివి అక్టోబర్ 2వ తేదీనే ప్రారంభించడం అన్నటువంటిది జరుగుతుంది. ఎందుకు అలా అక్టోబర్ 2వ తేదీనే ప్రారంభిస్తారు అన్నీ అని కాదు, ఎక్కువగా అక్టోబర్ 2వ తేదీనే ప్రారంభించడం అన్నటువంటిది జరిగింది. ఎందుకయ్యా అంటే ఆ రోజు మహాత్మా గాంధీ బర్త్డే. మహాత్మా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రామాలు పచ్చగా ఉంటే తద్వారా దేశం పచ్చగా ఉంటుందని భావించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన ఆ విధంగా సెలవిచ్చారు కాబట్టి ఆయన గౌరవార్థం ఉపాధి పథకాలు, గ్రామీణ ఉపాధి పథకాలు ఏవి ప్రారంభించినా కూడా అక్టోబర్ 2వ తేదీన ఎక్కువగా ప్రారంభించడం అన్నటువంటిది దేశంలో ఆనవాయితీగా వస్తుంది. మరి అదే ఆనవాయితీని అనుసరించి ఇక్కడ ఈ NREP నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ NREP అన్నటువంటిది ఉంది. ఈ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటిది ఏదైతే ఉందో దీన్ని 1980 అక్టోబర్ 2న ప్రారంభించారు. ఇక
దీన్ని గమనించినట్లయితే అంతకుముందు 1977లో మనం ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. పనికి సో ఆహార పథకం అన్నటువంటిది, ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రాం అన్నటువంటిది పెట్టుకున్నాం. పనికి ఆహార పథకం అన్నటువంటిది. ఈ పనికి ఆహార పథకంలోని లోపాలను సవరిస్తూ పనికి ఆహార పథకం అన్నటువంటిది 77లో పెట్టారండి. ఆ 77లో ఉండేటువంటి పనికి ఆహార పథకంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సవరిస్తూ కొత్తగా మళ్ళీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అన్నటువంటి పథకాన్ని తీసుకొద్దాము అని ఈ లోపాలను గుర్తించి ఆ పనికి ఆహార పథకంలోని లోపాలను సవరిస్తూ దీన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. సవరిస్తూ పేదవారికి, ముఖ్యంగా ఇది ఎవరికి ఉద్దేశించిందయ్యా అంటే భూమి లేని వారికి, ఎవరైతే ల్యాండ్ లెస్ లేబర్ అంటారో భూమి లేనటువంటి పేదలకు, పనులు దొరకనటువంటి కాలంలో, సో భూమి లేనటువంటి పేదలకు పనులు. ఇక్కడ చూసినట్లయితే ఇది అర్హులెవరు? భూమి లేనటువంటి పేదలు. భూమి లేని పేదలు దీనికి అర్హులండి. ఎవరు అర్హులవుతున్నారంటే భూమి లేనటువంటి పేదలు. మరి ఎప్పుడు ఇస్తున్నారు ఈ భూమి లేనటువంటి పేదలను మనం గమనించినట్లయితే ఈ భూమి లేని పేదలకు సంబంధించినటువంటి చూసినప్పుడు పనులు దొరకని కాలంలో అంట. మరి వ్యవసాయ రంగం చూసినట్లయితే మనకు మార్చి నెల, ఏప్రిల్, సో అదేవిధంగా మే నెలలో వ్యవసాయ పనులు అనేటువంటివి ఉండవు, ఎలాంటి అగ్రికల్చర్ యాక్టివిటీస్ జరగవు. కాబట్టి పనులు లేనటువంటి కాలంలో అంటే ఈ కాలంలో రైతులకు ఉపాధి కల్పించాలా, అది కూడా ఎలాంటి ఉపాధి? వేతన ఉద్యోగితా పథకం, వేతనంతో కూడినటువంటి ఉపాధి కల్పించాలని వేతన ఉద్యోగితా పథకం ద్వారా పేదరిక నిర్మూలనను దృష్టిలో ఉంచుకొని ఈ జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమాన్ని, ఈ జాతీయ గ్రామీణ ఉద్యోగితా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి డిస్కషన్. ఇక్కడ చూసినట్లయితే 1980 అక్టోబర్ 2న ఈ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అంటున్నారు. దీన్నే మనం ఏమని పిలుస్తున్నాం? NREP, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అని పిలుస్తుంది. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అని పిలవడం అన్నటువంటిది జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనం దీన్ని 1980 అక్టోబర్ 2న ప్రారంభించినట్లు చెప్పాం. ఎప్పుడు ప్రారంభించారు? 80 అక్టోబర్ 2 మహాత్మా గాంధీ బర్త్డే రోజు. ఎందుకు ప్రారంభించారు? ఉద్దేశం ఏంటయ్యా అంటే అంతకుముందు 77లో వచ్చినటువంటి పనికి ఆహారం పథకంలోని లోపాలను సవరించుటకు ఒకటి ఉద్దేశంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 1997లో లోపాలను సవరించడానికి దీన్ని తీసుకొస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇది ఎవరి కొరకు ఉద్దేశించిన పథకం అయ్యా అంటే భూమి లేనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో భూమి లేనటువంటి రైతులకు, ఎప్పుడు వ్యవసాయ పనులు దొరకనటువంటి కాలంలో భూమి లేనటువంటి రైతులకు వ్యవసాయ పనులు దొరకనటువంటి కాలంలో అంటే మార్చి, ఏప్రిల్, మే నెలలో వాళ్ళు భూమి లేదు కాబట్టి వ్యవసాయ కూలీలుగానే వ్యవహరించబడతారు. మరి ఈ వ్యవసాయ కూలీలకు వ్యవసాయ పనులు లేనప్పుడు ఎవరు కూలీకి పిలిచి పని ఇవ్వడం అంటూ జరగదు. కాబట్టి అలాంటి వారిని ఉద్దేశించి మార్చి నెల, ఏప్రిల్ నెల, మే నెల అంటే దాదాపుగా 90 రోజులు, దీన్ని మనం 100 రోజుల పని దినాలుగా పిలవడం అన్నటువంటి జరుగుతుందండి. అటు ఇటుగా కొంచెం 100 రోజులుగా పని దినాలను కల్పించాలి. అవి కూడా ఏంటి? వేతన ఉద్యోగితా పథకం ద్వారా పేదరిక నిర్మూలనను దృష్టిలో ఉంచుకొని జాతీయ గ్రామీణ ఉద్యోగితా కార్యక్రమం అన్నటువంటిది ప్రారంభించారు. ఇది ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం. ఇక ఈ పథకంలో చూసినట్లయితే సమాజానికి ఉమ్మడి ఆస్తులను అభివృద్ధి చేసి, సో ఎలాంటి పనుల్లో వాళ్ళకి ఇస్తారు ఈ పథకం ద్వారా అన్నటువంటి దాన్ని చూసినప్పుడు ఈ పథకం ముఖ్యంగా సమాజానికి ఉమ్మడి ఆస్తులను అభివృద్ధి చేసి, అంటే ఏదైనా ఉమ్మడి ఆస్తులు ఉంటే దాంట్లో డెవలప్మెంట్ కొరకు. రెండోది ఏంటి? పేదలకు పౌష్టికాహారాన్ని అందుబాటులో ఉండేలా చూడడానికి ఏర్పాటు చేశారండి. ఇందులో 2 ఉద్దేశాలు కనపడుతున్నాయి. ఒకటేంటి? సమాజానికి ఉమ్మడి ఆస్తులు అన్నటువంటి వాటిని అభివృద్ధి చేయాలండి. రెండోది ఏంటయ్యా అంటే పేదలకు పౌష్టికాహారం అన్నటువంటి దాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలి. పేదలకు పౌష్టికాహారం అందుబాటులో ఉండేట్లట్లా చూడడానికి దీన్ని ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక ఈ పథకంలో భాగంగా
ఏం చేస్తారయ్యా అంటే భూసారాన్ని పరీక్షిస్తారు. అంటే మనం మట్టిని తీసిపోయి మన భూమి యొక్క మట్టిని తీస్తే అందులో భూమి ఎంత ఉంది, భూమి సారం ఎంత ఉంది అంటే ఫర్టిలిటీ కెపాసిటీ అంటారు, భూమి పండేటువంటి సారం. ఈ ఫర్టిలిటీ కెపాసిటీ ఎంత ఉంది అన్నటువంటి దాన్ని లెక్కేసి చెప్తారు. ఆ భూమి ఫర్టిలిటీని పరిరక్షించాలి అంటే ప్రొటెక్ట్ చేయాలి, కాపాడాలి, భూమిలో సారం తగ్గకుండా చూడాలి. ఒకటి భూసార పరిరక్షించాలి భూసారాన్ని, 2 చెరువులు కాలువలను అభివృద్ధి చేయాలి. ఎప్పుడైతే చెరువులు కాలువలను అభివృద్ధి చేస్తూ ఉన్నారో అప్పుడు నీటిపారుదల వసతులు పెరిగి రైతుకు బాగుంటుంది, పంటలు పండుతాయి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం అన్నటువంటి జరిగింది. మొదటిది భూసార పరిరక్షణ అయితే, రెండోది చెరువులు కాలువలను అభివృద్ధి చేయడం అన్నటువంటి జరుగుతుంది. రెండోది చెరువులు కాలువలను అభివృద్ధి చేయడం అన్నటువంటి జరుగుతుంది. ఇక మూడోది చూసినట్లయితే సామాజిక అడవుల పెంపకం. సో మూడవది చూసినట్లయితే సామాజిక అడవుల పెంపకం. మొదటిదేమో భూసార పరిరక్షణ, రెండవది ఏంటి చెరువులను కాలువలను అభివృద్ధి చేయడం, మూడవది ఏంటి సామాజిక అడవుల పెంపకం వంటి పథకాలతో పాటుగా ఈ 3 పథకాలు ఉన్నాయి. వీటితో పాటుగా గ్రామీణ పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను గ్రామీణ పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకే అంటే కొనుగోలు చేయడానికి సంచార చౌక దుకాణాలను ఏర్పాటు చేయడం అన్నటువంటిది ఈ పథకం ద్వారా జరిగిందండి. ఈ పథకంలో భాగంగా ఏం చేస్తున్నారయ్యా అంటే భూసారాన్ని పరిరక్షిస్తున్నారు, 1. 2 కాలువలు చెరువులను తవ్విస్తున్నారు, వాటిని అభివృద్ధి చేస్తున్నారు, 2. మూడోది ఏంటయ్యా అంటే సామాజిక అడవుల పెంపకం అన్నటువంటిది జరుగుతుంది. ఈ 3 కాదండి, ఈ 3 పథకాలతో పాటుగా గ్రామీణ పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను సరసమైనటువంటి ధరలకే కొనుగోలు చేయడానికి సంచార చౌక దుకాణాలను వెరీ వెరీ ఇంపార్టెంట్ మొబైల్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అంటున్నారు. సంచార చౌక ధర దుకాణాలు ఏవైతే ఉన్నాయో ఆ చౌక ధర దుకాణాలను ఏర్పాటు చేయడం అన్నటువంటిది కూడా ఇందులో భాగంగానే జరుగుతుంది. ఇక ఈ పథకంలో భాగంగా పనులు లేని కాలము అన్నాం. సో దాన్ని మనం ఏమంటున్నాం, మార్చ్ ఏప్రిల్ మే కాలంలో పనులు లేనటువంటి కాలంలో పాఠశాలల భవనాలు, ఆసుపత్రులు, రోడ్లు, బావులు మొదలైన చోట వీరికి పని కల్పిస్తారండి. మరి వీరైతే అన్స్కిల్డ్ లేబర్ అంటున్నారు. వీళ్ళంటే ఎలాంటి అన్స్కిల్డ్ అంటే టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడము, ఎలాంటి నైపుణ్యాలు లేకపోవడటువంటి పేదరికం కలిగి ఉంటున్నారు. సో నైపుణ్యం లేనటువంటి శ్రామికులు అని చెప్తున్నారు. ఈ నైపుణ్యం లేనటువంటి శ్రామికులు వ్యవసాయ పనులు మాత్రమే చేయగలుగుతారు. వ్యవసాయ పనులు లేనప్పుడు వీరిని పాఠశాల భవన నిర్మాణాల్లో జరిగితే అందులో కార్మికులుగా, ఆసుపత్రులలో శ్రామికులుగా, రోడ్ల నిర్మాణం జరిగేటప్పుడు శ్రామికులుగా, బావులు తవ్వేటప్పుడు శ్రామికులుగా వాడుకోవచ్చు. ఇలాంటి పనులు కల్పించి ఆ 3 నెలలు వారికి వేతనంతో కూడినటువంటి ఉద్యోగాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం ఈ పథకం చేస్తుంది. సో మరి వీటిని మెరుగుపరచడమే కాకుండా నిరుద్యోగులకు ఆదాయం లభిస్తుంది. ఈ విధంగా చూసినట్లయితే ఆ నిరుద్యోగులు 3 నెలలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత ఆదాయము వస్తుంది, ఉద్యోగము వస్తుంది. ఈ పనులు చేయడం వల్ల పాఠశాల భవనాలు, ఆసుపత్రులు, రోడ్లు, బావులు కూడా కొంతలో కొంత బాగుపడతాయన్నటువంటిది బాగుపడతాయన్నటువంటిది వారి ఆనాటి ఉండేటువంటి మన పెద్దలు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది పథకంలో భాగంగానే జరుగుతుంది. ఇక 3వ పథకం మనం చూసినట్లయితే RLEGP, ద వెరీ వెరీ ఇంపార్టెంట్ రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. రూరల్ గ్రామీణ ల్యాండ్లెస్ భూమి లేనటువంటి వారికి ఎంప్లాయ్మెంట్ ఉద్యోగము గ్యారంటీ భద్రతను కల్పించేటువంటి ప్రోగ్రాం. గ్రామీణ ప్రాంతాలలో భూమి లేనటువంటి కుటుంబాలకు
ఉద్యోగాన్ని కల్పించేటువంటి పథకమే దీన్ని రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటున్నామండి. రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని చెప్తున్నాం. ఇది గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేనటువంటి కుటుంబాలకు సంవత్సరానికి 100 రోజులు పని కల్పించేటువంటి ఉద్దేశంతో తీసుకురాబడినటువంటి పథకము. ఇది గ్రామీణ ప్రాంతాలలో ఎవరికి భూమి లేని కుటుంబాలకే అండి, భూమి ఉండేటువంటి కుటుంబాలకి ఇది వర్తించదు. భూమి లేని కుటుంబాలకు సంవత్సరానికి 100 రోజులు పని కల్పించేటువంటి పథకం. సంవత్సరానికి 100 రోజులు పని కల్పించేటువంటి పథకం. మరి దీనికి నిధులను చూసినట్లయితే మొత్తంగా నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే సమకూర్చుతుంది. సో మొత్తంగా నిధులన్నీ కూడా ఎవరు సమకూర్చుతున్నారయ్యా అంటే కేంద్ర ప్రభుత్వం సమకూర్చడం అన్నటువంటిది జరుగుతుంది. దీని ద్వారా ప్రధానంగా ఏం చేస్తారు ముఖ్యంగా అంటే గ్రామీణ ప్రాంతాలలో అవస్థాపన సౌకర్యాలను ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అంటున్నాం. సో గ్రామీణ ప్రాంతాలలో అవస్థాపన సౌకర్యాలను కల్పించడం అన్నటువంటిది జరుగుతుంది. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాలలో అవస్థాపన సౌకర్యాలను కల్పించడం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం అన్నటువంటిది ఇందులో ఉన్నటువంటి అంతర్లీనం. అంటే ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాలలో అవస్థాపన సౌకర్యాలు కల్పిస్తున్నారో తద్వారా ఉపాధి అవకాశాలు కూడా విస్తరిస్తాయి. ఇక దీని ద్వారా నిరుద్యోగులకు పేరు నమోదు చేసుకున్న తర్వాత 15 రోజులలోపు 5 కిలోమీటర్ల పరిధిలోపే ఉద్యోగితను కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఎవరైనా గ్రామీణ ప్రాంతాలలో భూమి లేనటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు పని కొరకు తమ పేరును నమోదు చేసుకుంటే నమోదు చేసుకున్నటువంటి రోజు నుంచి 15 రోజులలోపు పని కల్పించాలి. పని చేసేటువంటి ప్రాంతము కూడా వారి స్వస్థలానికి 5 కిలోమీటర్ల పరిధిలోనే ఉండాలి. పని చేసేటువంటి ప్రాంతం కూడా వారి స్వస్థలానికి 5 కిలోమీటర్ల పరిధిలోపే ఉండాలి. సో లోపల ఉండేటువంటి ఉద్యోగితను కల్పించాలి అంటున్నాము. ఇక దీంట్లో చూసినట్లయితే ఎన్ఆర్ఈపి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ 1980 దీనికి ముందు మనం చెప్పుకున్నటువంటి ప్రోగ్రాం. అదేవిధంగా ఆర్ఎల్ఈజీపీ రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అన్నటువంటిది. సో రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అన్నది 83లో వచ్చింది. సో ఇవి రెండు అంటే 80లో వచ్చినటువంటి ఎన్ఆర్ఈపి అదేవిధంగా 83లో వచ్చినప్పటి ఆర్ఎల్ఈజీపీ అన్నటువంటి 2 ప్రోగ్రామ్స్ కలిపి సో జేఆర్వైగా తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. సో 2 ప్రోగ్రాంలు కలిపి ఏ విధంగా తీసుకొచ్చారంటే జేఆర్వైగా తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. దాన్నే మనం జవహర్ రోజ్గార్ యోజనగా దీన్ని మనం పిలుస్తున్నాం. అంటే జవహర్ రోజ్గార్ యోజన అనేటువంటి దాంట్లో ఏ 2 పథకాలు కలిసి ఉన్నాయ్యా అంటే ఎన్ఆర్ఈపి అన్నటువంటిది, తర్వాత ఆర్ఎల్ఈజీపీ ఈ 2 పథకాల కలయిక వల్లనే మనకు జేఆర్వై అన్నటువంటిది ఏర్పడింది. ఎప్పుడు జేఆర్వైని తీసుకొచ్చారయ్యా అంటే 89లో జేఆర్వై అన్నటువంటి దాన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. సో ఎన్ఆర్ఈజీపీ ప్లస్ ఆర్ఎల్ఈజీపీ ఈ 2 పథకాల కలయికనే వచ్చినటువంటిది జవహర్ రోజ్గార్ యోజన అన్నటువంటి దానిగా మనకు ఏర్పడింది. దాన్ని జవహర్ రోజ్గార్ యోజన అని మనం పిలవడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఆ జవహర్ రోజ్గార్ యోజన అంటే ఏంటి, దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారయ్యా అంటే జవహర్ రోజ్గార్ యోజనని 1989 ఏప్రిల్ 1వ తేదీన తీసుకురావడం జరిగింది. ఎప్పుడు తీసుకొచ్చారు 1989 ఏప్రిల్ 1న. జేఆర్వై యొక్క ఫుల్ ఫామ్ ఏంటయ్యా అంటే జవహర్ రోజ్గార్ యోజన అన్నటువంటి దాన్ని 1989 ఏప్రిల్ 1న తీసుకురాంది. మరి దీనికి కేంద్రం నేరుగా నిధులను గ్రామ పంచాయతీలోకే అందిస్తుంది.
ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులను ఎలా అందిస్తుందయ్యా అంటే డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకి అందజేస్తుందండి. నేరుగా అంటే మధ్యవర్తులు ఎవరూ లేకుండా నేరుగా గ్రామ పంచాయతీలకే నిధులు వచ్చేటట్లుగా ఇందులో కేంద్ర ప్రభుత్వం ఖాయం చేయడం అన్నటువంటిది జరిగింది. ఇది గ్రామీణ ప్రాంతాలలో వేతన ఉద్యోగితను కల్పించేటువంటి ఒకానొక కార్యక్రమం. ఇది ఎలాంటి కార్యక్రమం అయ్యా అంటే గ్రామీణ ప్రాంతాలలో వేతన ఉద్యోగితను కల్పించేటువంటి వేతన ఉద్యోగిత కల్పన కార్యక్రమం అంటారు. అంటే గ్రామీణ ప్రాంతాలలో వేతన ఉద్యోగిత కలిపినటువంటి కార్యక్రమం. ఇది గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే ప్రతి గ్రామ పంచాయతీలో 440 కుటుంబాలలో ప్రతి గ్రామ పంచాయతీలో ఏం చేస్తున్నారు 440 కుటుంబాలను సెలెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రతి గ్రామ పంచాయతీలోని 440 కుటుంబాలలో ప్రతి కుటుంబానికి కనీసం 100 రోజుల పాటు పని కల్పించాలన్నటువంటిది ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. జేఆర్వై యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటయ్యా అంటే గ్రామీణ ప్రాంతాలలో నివసించేటువంటి ప్రజలకు ప్రతి గ్రామ పంచాయతీలో 440 కుటుంబాలు ప్రతి గ్రామ పంచాయతీలో 440 కుటుంబాలలో ప్రతి కుటుంబానికి కనీసం ఒక్కరికి అంటే ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరికైనా 100 రోజులను పని కల్పించేటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. సో ఇక 1989లో ఏర్పడినటువంటి ప్రోగ్రాం 99 వరకు ఉంది. 99వ సంవత్సరంలో అంటే 1999లో దీన్ని చూసినట్లయితే జేజీఎస్వైగా మార్చడం అన్నటువంటిది జరిగింది. జవహర్ గ్రామ్ సమృద్ధి యోజనగా దీని పేరు మార్చడం అన్నటువంటిది జరిగింది. ఇక 1989లో ఏర్పడినటువంటి జేఆర్వై 1999కి వచ్చేలోగా అంటే 10 సంవత్సరాలకు 1989లో జేఆర్వై ఏర్పాటు చేశారు. మరి 1999లో జేజీఎస్వై అని పిలుస్తూ ఉన్నారు దీనిని. అంటే జవహర్ గ్రామ సమృద్ధి యోజనగా దీన్ని మార్చడం అన్నటువంటిది జరిగిందండి. ఇక జేజీఎస్వై జవహర్ గ్రామ సమృద్ధి యోజన ప్లస్ ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్. సో ఇక్కడ కూడా చూసినట్లయితే ఎస్జీఆర్వై అనేటువంటి ఒక పథకం ఉంది. దీన్నే మనం ఏమంటున్నాం రోజ్గార్ యోజన అని పిలుస్తున్నాం. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన. ఎస్జీఆర్వై ఎస్ అంటే సంపూర్ణ, జీ అంటే గ్రామీణ, ఆర్ అంటే రోజ్గారు, వై అంటే యోజన అని పిలుస్తున్నాం. ఈ ఎస్జీఆర్వైలో సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజనలో చూసినట్లయితే జేజీఎస్వై మరియు ఈఏఎస్ అన్నటువంటి 2 పథకాలు కూడా కలిశాయి. ఏమేం పథకాలు కలిశాయి అంటే జేజీఎస్వై అంటే జవహర్ గ్రామ సమృద్ధి యోజన, జవహర్ గ్రామ సమృద్ధి యోజన. ఈఏఎస్ అంటే ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్. సో ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్. ఈ రెండిటి కలయిక వలన ఈ 2 కలిస్తే ఏర్పడినటువంటిదే సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన. సో ఇక్కడ చూసినట్లయితే 2001వ సంవత్సరంలో ఇది సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజనగా రూపుదిద్దుకోవడం అన్నటువంటిది జరిగింది. ఇక దెన్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది ఈఏఎస్ ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్. ఈ ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ అన్నటువంటి దాన్ని చూసినట్లయితే 1993లో ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ పేరులోనే ఉంది, ఉద్యోగ భద్రత కల్పించేటువంటి ఒకానొక పథకం అని అష్యూరెన్స్ అంటున్నారు. ఆసక్తి కలిగినటువంటి గ్రామీణులకు 100 రోజుల ఉపాధి కల్పించేటువంటి పథకం. ఇక్కడ 100 రోజుల ఉపాధికి హామీ ఇస్తున్నారు. అష్యూరెన్స్ అన్నటువంటిది ఇందులో ప్రధానంగా ఉంది. మరి ఆసక్తి కలిగినటువంటి గ్రామీణులకు 100 రోజుల ఉపాధిని కల్పించేటువంటి పథకం. ఈ పథకంలో కేంద్ర రాష్ట్రాల వాటా చూసినట్లయితే 75:25గా నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది.
75:25గా ఈ పథకాన్ని, సో వాటా కేంద్రం వాటా ఎంత ఉంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంత ఉందయ్యా అంటే 75:25 అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అక్టోబర్ 2న దీన్ని ఎప్పుడు 93 అక్టోబర్ 2న 1993 అక్టోబర్ 2న 261 జిల్లాలలో, ఎన్ని జిల్లాలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారయ్యా అంటే 261 జిల్లాలలో 1778 అంటే 1778 బ్లాకులలో ఈ ప్రాంతం గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని ఏర్పాటు చే, బ్లాకు అంటే 100 గ్రామాల కలయిక అని అర్థం అండి. బ్లాక్ అంటే 100 విలేజెస్, 100 గ్రామాలను బ్లాక్గా మనం చెప్పుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఇక్కడ చూసినట్లయితే 1778 బ్లాకులుగా ఈ పథకాన్ని అమలు చేయడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక ఉపాధికి కావాల్సినటువంటి గ్రామీణ నైపుణ్యంలో ఇక్కడ నైపుణ్యం లేనటువంటి వారు అంటే లేబర్ని కూడా 2 రకాలుగా విభజిస్తారండి. నైపుణ్యం ఉండేటువంటి శ్రామికులు, నైపుణ్యం లేనటువంటి శ్రామికులని. నైపుణ్యం లేనటువంటి వారికి 100 రోజుల పనిని గ్యారంటీగా కల్పించడం అన్నటువంటిది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. 100 రోజుల పనిని గ్యారంటీగా కల్పించడం అన్నటువంటిది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. 18 సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషులు ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించడం అన్నటువంటిది జరిగిందంటే ఎవరైతే 18 సంవత్సరాలకు దాటింటారో వాళ్ళందరూ అర్హులు. సగటు ఒక వ్యక్తి సంవత్సరానికి 41.3 రోజుల పని మాత్రమే ఇందులో కల్పించబడుతుంది. సగటు ఒక వ్యక్తికి 41.3 డేస్ మాత్రమే పని ఇందులో కల్పించడం జరుగుతుంది. సంవత్సరానికి మనం చూసినట్లయితే 100 రోజుల పని అని చెప్తున్నా, ఒక వ్యక్తికి సగటున యావరేజ్ ఎంత కల్పిస్తున్నారంటే 41.3 కల్పిస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్లో మనం ఇంతవరకు చూసినటువంటి ఏంటంటే గ్రామీణ అభివృద్ధి పథకాలకు సంబంధించినటువంటి మొదటిది జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అంటున్నాం. దీన్ని 1980లో తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. ఇది ఎప్పుడు తెచ్చారంటే 80 అక్టోబర్ 2న దీన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. సో ఇక దీని తర్వాత మనం చూసినట్లయితే ఈ పథకం గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటయ్యా అంటే సమాజానికి ఉమ్మడి ఆస్తులను అభివృద్ధి చేయడం, పేదలకు పౌష్టికాహారాన్ని అందించడం. మరి ఈ పథకంలో భాగంగా ఏం చేస్తారయ్యా అంటే భూసార పరిరక్షణ, చెరువులు కాలువను అభివృద్ధి చేయడం, సామాజిక అడవుల పెంపకం అన్నటువంటిది దీన్ని చేస్తారు. ఇక దాని తర్వాత మనం చూసినటువంటిది ఏంటయ్యా అంటే రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటున్నారు. అంటే భూమి లేనటువంటి పేదలకు ఉద్యోగ భద్రత కల్పించేటువంటి కార్యక్రమం. గ్రామీణ ప్రాంతాలలో భూమి లేని కుటుంబాలకు సంవత్సరానికి 100 రోజుల పనిని కల్పించేటువంటి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. మరి దీన్ని చూసినట్లయితే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాలు కల్పించడం ద్వారా ఉపాధి హామీ అన్నటువంటిది, ఉపాధి అవకాశాలను విస్తరించడం జరుగుతుంది. మరి ఎవరైతే నమోదు చేసుకుంటారో వారికి 15 రోజుల్లో పని కల్పించాలి. వారి సొంత ఇంటి నుంచి 5 కిలోమీటర్ల పరిధిలోనే పని కల్పించాలి. ఇక్కడ చూసినట్లయితే NREP మరియు RLGP రెండింటిని కలిపి JRY ప్రోగ్రామ్గా 89లో ఖాయం చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక JRY అంటే జవహర్ రోజ్గార్ యోజన అంటున్నారు. దీన్ని ఏప్రిల్ 1న తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. ఇది కూడా ఈ ప్రోగ్రాంలో నేరుగా నిధులను గ్రామీణ పంచాయతీలకే విడుదల చేస్తారు. మొత్తం గ్రామ పంచాయతీల్లో 440 కుటుంబాలలో ప్రతి కుటుంబానికి కనీసం 100 రోజులు పని కల్పించాలన్నటువంటి ఉద్దేశం ఇందులో ఉంది. మరి 1999లో JGSY అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. JGSY అంటే జవహర్ గ్రామ్ సమృద్ధి యోజనగా మనం పిలుస్తున్నాం. ఈ JGSYలో చూసినట్లయితే JGSY ప్లస్ EAS ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ అనేటువంటి రెండింటిని కలిపి SGRYగా ప్రారంభించడం అన్నటువంటిది జరిగింది. SGRY అనేటువంటి పథకంలో ఏ 2 పథకాలు కలిసి ఉన్నాయి అంటే JGSY EAS అన్నటువంటివి కలిగి ఉన్నాయి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మనం దీనికి సంబంధించినటువంటి వాటిని నేర్చుకుందాం. ఇంకా మరికొన్ని నిరుద్యోగిత పథకాలు అన్నటువంటివి ఉన్నాయి. ఆ నిరుద్యోగిత పథకాలను కూడా మనం నెక్స్ట్ చూద్దాం. సో థ్యాంక్ యూ, మీ ఫనీ సార్.